పూసల దండలు అమ్ముకునే పిల్ల పాఠశాల ప్రారంభించటం ఏంటి? ఇది కళా నిజమా? అసలు సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పింది కుంభమేళా మోనాలిసా. తన ఫస్ట్ రెమ్యునరేషన్తో స్కూల్ ప్రారంభిస్తా అంటూ ముచ్చటైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాటు తన సంపద గురించి మరొక ప్రకటన కూడా చేసింది మోనాలిసా. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా సందడి ఓవైపు, పూసలమ్మే సందడి మరొక వైపు. కుంభమేళాలో ఏ క్షణం ఈ పిల్ల కెమెరా కంటికి చిక్కిందో కానీ క్షణాల్లో వైరల్ అయిపోయింది. మహాకుంభమేళాను కవర్ చేసేందుకు వెళ్లిన కెమెరాలన్నీ ఈ నీలికల్ల సుందరి వెనక పడ్డాయి. ఎలాంటి అలంకారం లేకుండా పూసలు చేత్తో పట్టుకుని అమ్ముకుంటూ కెమెరాకు ఫోజులిచ్చిన ఆ అమాయకపు చూపులకు ఫిదా అయిపోయారంతా. మేకప్ వేసిన హీరోయిన్లలో కూడా లేని ఆకర్షణ ఆమె సొంతం అంటూ నెటిజన్లు తెగ వైరల్ చేశారు. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆమెకు ఏకంగా బాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. తన ఫస్ట్ మూవీ డైరీ ఆఫ్ మణిపూర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవన్నీ తలుచుకొని భావోద్వేగానికి లోనైంది మోనాలిసా. మహాకుంభమేళాలో పూసలమ్ముకునే తాను ఈ వేదికపై నిల్చుంటా అని కల్లో కూడా ఊహించలేదంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు తనున్న స్థానాన్ని చూసి పొంగిపోవటం లేదని, పాత జీవితాన్ని మర్చిపోనంటూ భావోద్వేగానికి లోనైంది. అందుకే తన ఫస్ట్ రెమ్యునరేషన్ విషయంలో అందరూ మెచ్చుకో నిర్ణయం తీసుకుంది మోనాలిసా. సినిమా ఇండస్ట్రీతో పాటు తన పాత జీవితాన్ని కూడా ప్రేమిస్తున్నా అన్న మోనాలిసా మళ్లీ ప్రయారాజ్కు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి కృతజ్ఞతలు తెలిపింది. తన జీవితాన్ని మార్చిన ఈ అవకాశంతో సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ఫిక్స్ అయింది. అందుకే తన మొదటి సినిమా రెమ్యునరేషన్తో మధ్యప్రదేశ్ కోర్గులో జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభిస్తా అని ప్రకటించింది. ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువులేకోలేక బాలికలు వెనుకబడిపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పింది. అంతేకాదు ఫ్యూచర్లో తన సంపాదనలో కొంత భాగం వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోనాలిసా చేతిలో 3 సినిమాలున్నాయి. డాక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో మాట్లాడి ఆఫర్ ఇచ్చి బాలీవుడ్ మూవీ ది డైరీ ఆఫ్ మణిపూర్లో ఆమె మొదటి సినిమా. మలయాళంలో నాగమ్మ అనే మరొక ప్రాజెక్టు ఆగస్టులో సెట్స్ పైకి వెళ్తోంది. ఇంకొకటి తెలుగు సినిమా అని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.